నేను ఈ రోజు అడుగుతున్నా అధ్యక్ష, ఈ అరేంజ్మెంట్ ఏదైతే లాస్ట్ 2020లో ద వర్కింగ్ అరేంజ్మెంట్ బిట్వీన్ బోత్ ద స్టేట్స్ ఈజ్ స్టిల్ కంటిన్యూయింగ్ అండ్ అంటిల్ అండ్ అన్లెస్ వాటర్ షేరింగ్ ఈజ్ ఫైనలైజ్డ్ బై ట్రిబ్యునల్ అండర్ సెక్షన్ 3 ప్రకారం తెగేంత వరకు ఇది మేము శాశ్వతంగా రాసిస్తున్నాము అన్న తర్వాత ఏ రాష్ట్రమైనా బంగారం లాంటి అవకాశాన్ని వదులుకుంటుందా అధ్యక్ష? దట్టు ఆంధ్రప్రదేశ్కు జలదోపిడిలో ఉన్న అనుభవము మనం అంచనా వేయలేదా అధ్యక్ష? నేను నీళ్ళ కోసం కొట్లాడినా, నేను నీళ్ళ కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినా అన్న చంద్రశేఖరరావు గారికి వాళ్ళకు వీళ్ళకి తెలిసినా తెలియకపోయినా, అధికారులకు ఒకవేళ అవగాహన ఉన్నా లేకపోయినా, అధికారులు ఈ ప్రాంతం వాళ్ళు అయినా కాకపోయినా, ఈ ప్రాంతం కోసమే, ఈ ప్రజల కోసమే, ఈ నీళ్ళ కోసమే, ఈ రాష్ట్రం అభివృద్ధి కోసమే ఈరోజు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమైన చంద్రశేఖరరావు గారు ప్రాణ ప్రధాని అయిన కృష్ణానది జలాలను ఆంధ్రప్రదేశ్కి ఎట్లా తాకట్టు పెట్టింది అధ్యక్ష? ఈరోజు అందుకే ఆంధ్రప్రదేశ్ ఎట్టి పరిస్థితుల బచావత్ ట్రిబ్యునల్ వాదల్ని పూర్తి చెయ్యకుండా ఎంత వీలైతే అంత దీర్ఘకాలికంగా దీన్ని వాయిదాలు వేసుకుంటూ పోయి వాళ్ళు ఉన్న ప్రాజెక్టులన్నీ కట్టుకొని మా ప్రాజెక్టులు పూర్తయినాయి కాబట్టి ఒక సుక్క కూడా మీకు నీళ్ళు ఇచ్చేదే లేదు అని వాదించాలని వాళ్ళు అంటున్నారు అధ్యక్ష.